అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో రేపు నాగుల చవితి పండుగ అయితే ఉంది. 25 అక్టోబర్. ఎవరైతే పుట్టలో పాలు పోద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. నాగుల చవితి రోజున రేపు మీరు పుట్ట చుట్టూ తిరిగేటప్పుడు 9 నాగదేవతల పేర్లను అయితే చెప్పుకుంటూ తిరిగినట్లయితే మీకు ఉండేటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయండి. ఆ 9 నాగదేవతల పేర్లను అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబల, సంకపాల్, ధృతరాష్ట్ర, తక్షక, కాళియ. ఈ 9 పేర్లనైతే తప్పకుండా మీరు చెప్పుకుంటూ ఆ పుట్ట చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేయండి. ప్రదక్షిణాలు పూర్తి అయిన తర్వాత పుట్ట దగ్గర ఉండేటువంటి మన్నుని కుంకుమతో కలుపుకొని నుదుటిన ఒక బొట్టు, కంఠానికి ఒక బొట్టునైతే పెట్టుకోండి. రేపు మీరు వండినటువంటి ఆహారం కాకుండా పచ్చి ఆహారం అయితే తీసుకోండి. అప్పుడు మీకు ఆ నాగదేవత అటువంటి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతా మీకు మంచి జరుగుతుంది. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఇన్స్టాని అయితే తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ ముందుగానే నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు.